ఓకేమ్మా, స్టార్ట్ చేసేదా? ఆంటీ. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకైరా అన్న యెహోవా తండ్రి, దేవా నీకే స్తోత్రం ప్రభా. గడిచిన ఈ పగల కాలం ఇంతవరకు కూడా సురక్షితం కాపాడిన ఆయన, నీ యొక్క ప్రేమలో ప్రభా మమ్మల్ని బలపరిచి, నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రి, మమ్మల్ని చూస్తున్న విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనం, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రోజు మేము ఇక్కడ కూడి మేమందరం కూడా ప్రభా నీకు ప్రార్థన చేసి నా తండ్రి నీ యొక్క కృప కోసం మేము ఎదురు చూస్తుండగా తండ్రి, నీ ఒక వాక్యం ద్వారా తండ్రి మేము ముందుకు పోయేటట్టుగా మాకు సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఎందరమైతే ప్రభా కూడి ఉన్నాం తండ్రి, ఆ వాక్యాన్ని మా మనసులోకి తీసుకొని తండ్రి, వాక్యం ద్వారా మేము నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. ఇంకెవరైతే రానయ్య ఉన్నారో ప్రభా వాళ్ళని కూడా ప్రభా మీరు త్వరగా వచ్చేటట్టుగా సహాయం వాళ్ళకి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ప్రేమలో నీ కృపలో అన్నిట్లోనూ ప్రభా నీ యొక్క బలాన్ని మాకు అనుగ్రహించి మేము ముందుకు నడిచేటట్టుగా మాకు సహాయం దయచేస్తారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థనను మా ప్రభు అయిన యేసు నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లాంటి ఈ సమయంలో మనము పాటలు పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాము. ఒక తెలుగు పాట పాడుకుందాము. అందరం మ్యూట్ పెట్టుకోండి అంటే నేను మ్యూట్ చేశాను.
ఏమైనా అంటే ఇంకొక పాటతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాము. రక్షకుడా కాపాడి నీవే నా దేవుడా శక్తుడా కనుడా రక్షకుడా కాపాడి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నే ఆరాధింతును స్తుతింతును నే కీర్తింతును హర్షింతును నే ఆరాధింతును స్తుతింతును నే కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా రక్షణ ఆదరణ నీవే విమోచన నీవే యేసయ్యా 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 నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా ఏమైనా అంటే ఓవర్ టు శాంతి అక్క. థ్యాంక్ యూ రాణి. గుడ్ ఈవినింగ్ ఆంటీస్ సిస్టర్స్ అందరికి. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఒక చిన్న వాక్యం కీర్తన 121 చదువుకుందాము. 5 నుంచి చదువుకుందాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును.
ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ఎంత మంచి వాక్యం దేవుడు మనకి ఇస్తున్నారు. మనం లాస్ట్ ఇయర్ నుంచి ఎంతగానో ఎన్ని సమస్యలు ఎన్ని వచ్చినా కూడా దేవుడు ఎంతో సురక్షితంగా మనల్ని కాపాడాడు కాబట్టి దేవుడు మనకి ఎంతో మంచి వాక్యం మన కుడి పక్కన మనకి ఉంటున్నానని చెప్తున్నారు అనమాట. ఎలాంటి తెగులు రాకుండా ప్రతి ఒక్క క్షణము కూడా ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతాను అని చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది అనమాట. అంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు, అరే నా పిల్లలు కొంచెం ఇంకా కేరింగ్ చూస్తే బాగున్ను, వాళ్ళు చూడలేదు, వీళ్ళు పలకరియలేదు, వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని కొన్నిసార్లు డిస్కరేజ్ అవుతా ఉంటాం. కానీ దేవుడే మనకి ఎంత మంచి దేవుడు, మనకి తోడుగా ఉండి మన ప్రాణాన్ని కాపాడుతూ, అంటే ఎంత టైం లాస్ట్ ఇయర్ అంతా ఎంతో క్షేమంగా కాపాడుతూ మనం సజీవుల లెక్కలో ఈ రోజు అందరూ మనల్ని ఒకరొకరు చూసుకుంటున్నామంటే అది కేవలము దేవుడి కృప ఉంటేనే మనం ఈ రోజు సజీవుల లెక్కలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనమాట. దేవుడి పాటల ద్వారా మహిమ పరుస్తున్నాం అనమాట. అంత మంచి దేవుడు మన జీవితాల్లో ఉన్నాక ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అందరం మనం ధైర్యంగా ఉందాము. ఆంటీస్ అందరు ఇంకా ఆత్మీయంగా ఇంకా ఎదుగుదలతో మంచి ఎగ్జాంపుల్ గా ఉంటూ ఇంకా ఎంతో మందికి ఒక మంచి ఇంప్రెషన్ గా ఉండాలని కోరుకుంటున్నా. అందరికి ఆంటీస్ కి సిస్టర్స్ కి అందరికి ఆంటీస్ మీటింగ్ కి వెల్కమ్ చెప్తున్నా. థ్యాంక్ యూ శాంతి, థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. ఏమన్ ఆంటీస్? సో అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. సో మన మధ్యలో కృష్ణవేణి ఆంటీ ఉన్నారు. ఆంటీ డిసెంబర్ 31 రోజు బ్యాప్టిజం తీసుకున్నారు. సో తను మొదటిసారిగా మరి మన ఆంటీస్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. సో కృష్ణవేణి ఆంటీ, మీకు స్వాగతం పలుకుతున్నాము. మిమ్మల్ని చూడడము చాలా సంతోషంగా అనిపిస్తుంది. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రేయర్ చేస్తాం ఆంటీ మీకోసం. వెల్కమ్ టు ద గ్రూప్. ఓకే, సో అందరు నేను నమ్ముచున్నాను గత సంవత్సరం అందరూ చాలా ఆత్మీయంగా మీరు అందరు ఎదుగున్నారు అనేసి. సో ఎవరైనా సరే లాస్ట్ ఇయర్ లో ఏది మీకు ఏదైనా ఒక్కటి మంచిగా అనిపించింది, లేదంటే మీ జీవితంలో ఇది చాలా బాగుంది అని అనిపించేది ఏది ఉన్నా కానీ ఎవరైనా ఒక్కరిద్దరు పంచుకోండి, షార్ట్ గా పంచుకోవాలి. ఆంటీ చెప్పండి ఆంటీ. ఆంటీ మ్యూట్ లో ఉన్నారు. ఆంటీ మ్యూట్ లో ఉన్నారు. సారీ. నేను చాలా సంతోషంగా ఉంటానమ్మా. పోయిన గత సంవత్సరం చూసుకుంటే చాలా అంటే చాలా ఇబ్బందులు తోడు ఆరోగ్యం బాగలేక తర్వాత అయినా కానీ సరే దేవుడు ఎంతో నన్ను నడిపించాడు. దేనికి కూడా నేను అటెండ్ కాలేక ఉండలేదని చెప్పినాను కాదు. ఆ సమయంలో కూడా జూమ్ లో కూడా మీటింగ్లు అటెండ్ అవ్వటం బాగలేకుండా ఉండి కూడా ఆ యొక్క బలాన్ని ఆ యొక్క విజిటం అంటే ఆ జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను నడిచాను. దాన్ని బట్టి చాలా స్తోత్రం అమ్మ. అన్ని విషయాల్లోనూ దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. అది మంచి ఉండని చెడ్డ ఉండని, ఆ చెడు వచ్చినప్పుడు కూడా నేను ఎలా కంట్రోల్ చేసుకొని బయటికి రావాలో దానికి కూడా నాకు దేవుడు నాకు ఆ యొక్క ఇది ఇచ్చాడు. సంతోషంలో కూడా నేను అందరితో ఏం పంచుకోవాలి అది కూడా నాకు ఇది ఇచ్చాడు. మిమ్మల్ని అందరం చూస్తుంటే కూడా మళ్ళీ చాలా జ్ఞాపకాలు వస్తున్నాయి, కానీ ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి నేను షార్ట్ గా షేర్ చేసుకుంటున్నాను. నాకు అందరు కూడా తోడుగా ఉండి మాట్లాడటం కానీ, ఉత్సాహపరచడం కానీ, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడటం కానీ, అంటే ఎక్కువగా బైబిల్ విషయం కానీ, వాక్యం గురించి కానీ, ఏదైతే మేము వాక్యం విన్నాం ఆ వాక్యం గురించి పంచుకోవటానికైనా కానీ ప్రతి ఒక్క ఆంటీ కూడా కొంచెం ముందుకు రావటం కూడా అదొక సంతోషం. ఏంటంటే ఆ మార్పు వాళ్ళలో చూస్తున్నాను నేను. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి అడుగుతారు నన్ను, ఈ రోజు ఏం చెప్పారు, ఎట్లా మనం నేర్చుకోవాలి, ఎట్లా ఇదని అడుగుతా ఉంటారు. దాన్ని బట్టి కూడా నాకు చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చినంత జ్ఞానంత వరకు కూడా వాళ్ళకు కూడా నేను చెప్పగలిగే అంత శక్తి దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ విధంగా నా జీవితం నడుస్తున్నందుకు నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను. అందరికి కూడా కృతజ్ఞత, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ నడవడిలో కూడా అన్నిట్లోనూ మీరందరూ నాకు తోడుగా ఉన్నందుకు, నేను సహాయం చేస్తున్నందుకు కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఆంటీ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా పంచుకోవాలంటే పంచుకోవచ్చు.
కళ సుజాత ఆంటీ పంచుకుంటారంట, మా ఫోన్ లో ఉన్నారు. నా స్క్రీన్ పెద్దగా లేదు, కనబడట్లేదు. ఎవరన్నా చేతులు ఎత్తినా చెప్పినా కళ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. హలో ఎస్ కళ సుజాత ఆంటీ షేర్ చేస్తారంట. ఆంటీ చెప్పండి ఆంటీ. థ్యాంక్స్ అమ్మా. నాకు కూడా గత సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో ప్రార్థనలో కానీ మినిస్ట్రీలో కానీ మరి మంగళవారం దాంట్లో మరి గురువారం ఆంటీ మేరీ గారు మేమందరం బైబిల్ టాకులో కానీ ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ అన్నిట్లో దేవుడు ఎంతగానో కాచి కాపాడుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నూతన సంవత్సరం మొదటి వాయిస్ బ్రేక్ అవుతుందంటే అంటే నీ వాయిస్ బ్రేక్ అవుతా ఉందంటే సిగ్నల్ బ్రేక్ అవుతా. అదే ఈమె జూమ్ లేదు నాకు ఫాలో పెట్టారు. అదే ఇది వాయిస్ బ్రేక్ అవుతుంది. చెప్పండి చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా ఎదుగుతున్నాం, ఎడవకోకుండా దేవుడు ఎంతగానో కాచి కాపాడుతాడు. మా బిడ్డల విషయంలో కూడా కుటుంబ విషయంలో కూడా మరి శ్రీలత ఎంతగానో కాచి కాపాడాలని నేను ఎప్పటికీ నా జీవితాంతం మర్చిపోలేను. మరణ అపాయం నుంచి తప్పించాడు నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని. అందరు ప్రార్థనలో దేవుడు ఆలకించాడు. నేను కూడా ఈ ఎవ్రీడే ప్రార్థన చేస్తాను అందరి గురించి. ప్రార్థనలకి జాబ్స్ అంతా ఎంతగానో కాచి కాపాడు. దేవుడికి ఏమిచ్చి రుణం తీసుకోలేదు. అన్ని విషయాల్లో తోడుగా నేడుగా ఉంటున్నాడని నేను నమ్ముతున్నాను. దేవుడికి లెక్కలేనని థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఆమేన్. ఇంకెవరైనా లాస్ట్ లిస్ట్? ఆంటీ చెప్పండి. ఓకే చెప్పండి. స్తోత్రము. దేవుడు నన్ను ఎంతో ఇదిగా కాచి కాపాడిండు. ఈ సంవత్సరం లోపల నాకు ఎంత భయంకరమైన ఇది వచ్చినా గానీ దేవుడు నన్ను సునాయాసంగా తన అద్భుతమైన హస్తాలతో నన్ను ముట్టి స్వస్థపరిచి నాకు కావాల్సిన ఆరోగ్యం మంచిగా ఇచ్చి నన్ను కాపాడినందుకు దేవునికి చాలా థ్యాంక్స్. నాకు దేవుడు పునర్జన్మ ఇచ్చాడు. నాకు ఎందుకు మీ అందరితో మళ్ళీ నేను చేరు చేసుకోవడానికి మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరియు మీ అందరి ప్రార్థన వల్ల కూడా నాకు చాలా సంతోషం ఉంది. సంఘం అంతా కలిసి నా కోసం ప్రార్థించారు. అందరికై కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడిని ఎప్పటికైనా విడువను మరణని చెప్పిన దేవుడు చేతబట్టుకొని అందరు విడిచినా గానీ ఎవరి ప్రేమకు లేకున్నా గానీ దేవుడి ప్రేమ మనకి ఎప్పటికి ఎల్లప్పుడు మనం వెన్నట్టు ఉంటది అని చెప్పేసి నేను గ్రహించుకున్నాను. దేవుడికి చాలా 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 కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. మీకు కూడా చాలా వందనం జరుపుకుంటున్నానమ్మా. చాలా సంతోషంగా. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. దట్స్ ట్రూ. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూస్తే గత సంవత్సరం చాలా మంది ఆంటీలు చాలా సిక్కుగా ఉండే, కానీ దేవుడు ప్రార్థనలు మరి మంగళవారం రోజు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ కానీ లేదంటే ఆంటీస్ అందరు ప్రార్థనలు కానీ సంఘం ప్రార్థన కానీ చూస్తే ప్రతి ఒక్కరు ఒక్క దాంట్లో నుంచి బయటకు రావడం, ముఖ్యంగా ఏవైతే వాక్యాలు నేర్చుకుంటున్నామో సంఘంలో ప్రతి సండే అవి చాలా హెల్ప్ చేసాయి. ఆత్మీయంగా ఉండడానికి, దేవుడికి దగ్గరగా ఉండడానికి, మనల్ని కరెక్ట్ చేసుకోవడానికి, ఎంతో ఆత్మీయంగా బలపడడానికి లాస్ట్ ఇయర్ చాలా అవకతవకలు అయ్యాయి. చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఆత్మీయంగా అయితే మాత్రం దేవుడు వాక్యాల ద్వారా చాలా బలపరిచాడు. దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ మీ అందరిని చూసి చాలా సంతోషం. మీరందరూ కమిటెడ్ గా ఏ మీటింగ్స్ లో మిస్ అవ్వకుండా ప్రతి ట్యూస్డే గానీ ఎవ్రీ మంత్ థర్డ్ వీక్ లో మనం కలవడం గానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక్కటి అట్లా ఇట్లా అయినా కానీ అందరూ కమిటెడ్ గా మీరు అటెండ్ అవ్వడము చాలా సంతోషం అనిపించింది అనమాట. సో అది చాలా మంచిగా అయింది లాస్ట్ ఇయర్. సో హోప్ దిస్ ఇయర్ కూడా మనం ఆ విధంగానే కమిటెడ్ గా దేవుళ్ళు ఎదుగుదామని, ఇంకా టైం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే శ్రీలక్ష్మి ఈరోజు మీకు వాక్యం ఇవ్వడానికి వచ్చారు. అదే కాకుండా
దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ఏ విధంగా ఎదుగుతున్నారు. మేమందరం కూడా మీ ముందు చాలా చిన్న పిల్లలం అయినప్పటికీ దేవుడు యొక్క కృప కనికరం ఉండడం వల్ల దేవునిలో ఎదగడం. సో ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ టు వెల్కమ్ శ్రీ. చాలా టైం తనకి టైం లేదు, వేరే అపాయింట్మెంట్ ఉందన్నా కానీ నేను రిక్వెస్ట్ చేసి శ్రీని ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాము వీడియోస్ అని చెప్పేసి అన్నందుకు థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్. సో లెట్స్ వెల్కమ్ శ్రీలక్ష్మి. Thank you Kala. Thank you all the aunties for the opportunity. I really thank God for this opportunity. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అందరు ఆంటీస్ ని జూమ్ లో చూస్తుంటే. స్పెషల్లీ కృష్ణవేణి ఆంటీ విజయవాడ బాప్టిజం తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి మీకు. అండ్ అట్లాగే న్యూ ఆంటీస్ విజిటర్స్ కూడా వస్తున్నారు. సో దాన్ని బట్టి కూడా చాలా చాలా సంతోషం. అండ్ ఈ యొక్క న్యూ ఇయర్ లో గాడ్ అంటే మనందరికీ కూడా ఇంకొక సంవత్సరం మన జీవితంలో దయచేస్తున్నారు. అండ్ ఈ సంవత్సరం మనము ఏ విధంగా ఇంకా దేవుడికి దగ్గరగా ఉండాలో, దగ్గరగా ఉండడానికి ఇంకొక అవకాశం ఇచ్చారు. అలాగే ఇంకా ఎన్నో మనం మార్చుకోవాల్సిన విషయాల్లో కూడా మనకి ఒక అవకాశం ఇచ్చారు. సో మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. స్త్రీలు అంటే లేకపోతే విమెన్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? తల్లి. తల్లి. ఓకే. ఇంకా భార్యగా. ఓకే. రోల్స్ కాకుండా విమెన్ అంటే దేనికి గుర్తు ఆర్ దేనికి ప్రసిద్ధి? సాక్రిఫైస్. ఓకే. ఇంకా శక్తివంతురాలు. లవ్. ఓకే. ఓకే. ఇంకా ప్రార్థన చేసుకోవాలని గుర్తొచ్చింది. ఓకే. బాధ్యత ఉంటుంది. బాధ్యత. ఓకే. ఓర్పు సహనంగా ఉంటది కుటుంబంలో. ఓర్పు సహనంగా ఉంటది. ఓకే. దయ. ఓకే. ఇవన్నీ మంచి క్వాలిటీస్. ఇంకోటి కూడా మంచి క్వాలిటీయే, కానీ ఎక్కువ ఇప్పుడు మీరు జూమ్ కి రాగానే మీరు అందరు మొదటగా చేసింది ఏంటి? అందరూ పలకరిస్తారు. ఇంకా ఆప్యాయత. ఓకే. సో ఎక్కువగా ఓకే అందం. ఓకే. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకోటి విమెన్ అనగానే మొట్టమొదటిగా అందరు చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో ఏం చేస్తా ఉంటారు? మాట్లాడుతూ ఉంటారు కదా. గాసిప్. ఓకే. గాసిప్. ఇంకా వివిధ రకాలుగా వేరే వేరే విషయాలన్నీ ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా. ముచ్చట్లు. కరెక్ట్. సో అయితే ఇవాళ మనము వాక్యం నుంచి నేర్చుకున్నాము. దీనికి మాట్లాడడానికి విరుద్ధంగా అంటే ఏంటి? తక్కువ మాట్లాడడం. ఇంకా ఆపోజిట్ వినడం నేర్చుకోవాలి. ఎక్కువ వినడం నేర్చుకోవాలి. వినడం. ఇంకా మాట్లాడడానికి కంప్లీట్ ఆపోజిట్. మాట్లాడకుంటున్నాడు. ఓకే. దాన్ని ఇంకో పదం ఏమంటారు? మౌనం. ఇంకా ఓకే. సరే, వాక్యంలో చూద్దాం మనము. ఎక్లియాస్టిక్స్ అంటే ప్రసంగి 3వ అధ్యాయము 7వ వచనం చూడండి సిస్టర్స్. అంటే చదవండి. సుజాత అంటే చదువుతారంట.
మూడు 7వ వచనం. చెప్పుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, అంటే కష్టపడి ఉట్టి 7వ వచనం మట్టుకి. ఉట్టి మాత్రం 7 మాత్రమే అంట. చింపుటకు, కుట్టుటకు, మౌనగా ఉండుటకు, మాటలాడుటకు. చాలు. ఓకే. సో ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మాట్లాడడానికి ముందు ఏం చేయాలంట? చింపుటకు. దాని తర్వాత కుట్టుటకు. ఓకే. దాని తర్వాత ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును. మాట్లాడుట కంటే ముందు ఏముంది? మౌనముగా ఉండుటకు. మాట్లాడే కంటే ముందు ఎలా ఉండాలంట? మౌనంగా ఉండాలంట. ఓకే. సో ఇవాళ మనము దాని గురించి నేర్చుకున్నాం లెసన్. ఓకే సిస్టర్స్. సో చాలా డిఫరెంట్ గా ఉంది కదా టాపిక్ ఇవాళ. ఎప్పుడు ఫెలోషిప్ అందరితో కలిసి మాట్లాడాలని నేర్చుకుంటాం. మరి ఇవాళ మనము మౌనంగా ఉండాలని నేర్చుకుంటున్నాం కదా. సో ఎప్పుడు మౌనంగా ఉండాలి? ఎవరి ముందు మౌనంగా ఉండాలి? ఓకే అనేది మనము నేర్చుకుందాం ఇవాళ. సో బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎలైజా. ఓకే. సో మొదటి రాజులు 19:11 నుంచి 13 వరకు. ఎవరైతే జూమ్ లో ఉన్నారో వాళ్ళు చదివితే హెల్ప్ఫుల్ అవుతుంది. మొదటి రాజులు 19:11 నుంచి 13. జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి సిస్టర్స్. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయపడిన పర్వతము బద్దలయ్యెను, శిలలు చిన్నాభిన్నములయ్యెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను. గాని ఆ భూకంపం మందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. 13 వరకు అంటే ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టెను. గాని ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నెమ్మడముగా మాట్లాడు ఒక స్వరం వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని నీవేమి చేయుచున్నావు? ఒకడు పలికిన మాట అతనికి వినపడెను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏలియా గురించి చూసాం కదా. ఏలియా ఎక్కడ వెళ్ళాడంట? మౌంటైన్స్, పర్వతాల మీదకి వెళ్ళాడంట. సో వెళ్తే ఎందుకు వెళ్ళాడు? దేవుణ్ణి వెతకడానికి కొరకు. తను యూనో అన్ని విషయాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు అనమాట. సో అప్పుడు దేవుడు తనతో ఎప్పుడు మాట్లాడాడు? చాలా గాలి వచ్చిన సమయంలోన, తుఫాన్ వచ్చిన సమయంలోన, సో అంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుడు చిన్నగా మాట్లాడాడు ఏలియాతో కదా సిస్టర్స్. సో మన జీవితంలో మనము ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడుతూ ఉంటాము. సో మాట్లాడటం మాట్లాడి మనం దేవుడికి మన ఒక విజ్ఞప్తులన్నీ కూడా తెలియజేస్తా ఉంటాము ప్రార్థన ద్వారా. సో అన్ని చెప్పుకుంటా ఉంటాం, మన ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ అన్ని చెప్పుకుంటా ఉంటాం కదా. కానీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏమవుతుందంట? మనము దేవుడి స్వరాన్ని వింటామంట. ఓకే. సో ఆ నిశ్శబ్దం ఎప్పుడు ఉండాలి మరి? నిశ్శబ్దం ఉండాలంటే మనం ఎలాంటి శబ్దం లేని చోటు ఎన్నుకోవాలి కదా. సో మీరందరూ ప్రేయర్ టైంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే నిశ్శబ్దంగా అట్లీస్ట్ 2 నిమిషాలు మీరు మౌనంగా ఉండాలి. ఓకే. మౌనంగా ఉండడం అంటే ఏంటి?
జస్ట్ ఫింగర్ ఆన్ లిప్స్ కాదు, మాట్లాడకుండా ఉండడం కాదు. ఎస్, మాట్లాడకుండా ఉండడం ఒక భాగము. యూనో దాని ఏమంటారు, స్టిల్నెస్ అంటే నిశ్చలత, అంటే మన మైండ్. ఓకే, మీరు నిశ్శబ్దంగా కూర్చున్నారు అనుకోండి, మీ మైండ్ స్టాప్ అవుతుందా? అవును. అవ్వదు. సో ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. సో మరి ఆలోచనలు వస్తున్నప్పుడు ఎప్పుడు మీరు మీ మైండ్ సైలెంట్ గా ఉంటేనే కదా మీరు కంప్లీట్ గా దేవుణ్ణి ఒక స్వరము వినగలరు కదా సిస్టర్స్. సో సైలెన్స్ లేకపోతే ఆ స్టిల్నెస్ అంటే ఏంటంటే లేకపోతే ఏకాంతం, సాలిట్యూడ్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో కూర్చొని మన మైండ్ లో ఎలాంటి ఆలోచన లేకుండా అట్లీస్ట్ డైలీ 30 seconds తో స్టార్ట్ పెట్టండి. 30 seconds ఎలాంటి ఆలోచన కూడా రానివ్వద్దు. ఓకే, 30 seconds నుంచి 2 minutes, 4 minutes, అట్లీస్ట్ ఒక 5 minutes ఎవ్రీ డే క్వైట్ గా. ఓకే, ఏది క్వైట్ ఉండాలి? మైండ్ క్వైట్ ఉండాలి. అఫ్ కోర్స్ మీ మాటలు, మీ మైండ్ క్వైట్ ఉండాలి కదా అని మీరు మొబైల్ స్క్రోల్ చేస్తా ఉంటే క్వైట్ ఉంటుందా? మైండ్ ఉండదు. ఓకే, సో సపోజ్ ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యే చోట మీరు కూర్చున్నారు అనుకోండి, మీ మైండ్ క్వైట్ ఉంటుందా? ఉండదు. సో ఎలాంటి అంటే ఎవ్వరు లేని చోటు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని చోటు, మీ మైండ్ మీకు డిస్టర్బ్ చేయకుండా మీరు అట్లీస్ట్ 2 minutes అన్న మినిమం సైలెంట్ గా ఉండడము ప్రాక్టీస్ చేయాలి. ఓకే సిస్టర్స్, సో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 30 seconds. ఓకే, మనం ఇది ప్రాక్టికల్ గా చేద్దాం. ఓకే, సో ఎవ్వరు మాట్లాడకుండా అందరూ వీలైతే మ్యూట్ లో పెట్టుకోండి. జస్ట్ ఒక 30 seconds మట్టుకే మనము క్వైట్ గా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఓకే సిస్టర్స్, ఏది క్వైట్? మీ మైండ్ క్వైట్. యా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్స్. సో ఎంతమంది సైలెంట్ గా ఉండగలిగారు ఎలాంటి ఆలోచన లేకుండా? ఎవరది? మేరీ ఆంటీయా? షౌరిల్ ఆంటీయా? ఓకే, గుడ్. నేను ఉండలేదు. చాలా కష్టమైంది. థ్యాంక్ యూ. నేను ఉండలేదు, చాలా వేవ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆనెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకెవరున్నారు సిస్టర్స్? చాలా కష్టంగా ఉండే కదా. జస్ట్ ఇమాజిన్ 30 seconds మన మైండ్ లో ఎలాంటి ఆలోచన రానివ్వకుండా అంటే మనం ఎంత డిస్టర్బ్డ్ గా ఉంటున్నాము. సో అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం ఎలా దేవుని వాయిస్ వింటాము? ఓకే, ఎప్పుడైతే మనం సైలెన్స్ లో ఉంటామో అంటే కంప్లీట్ మన మైండ్, మన థాట్స్ అన్ని కూడా సైలెంట్ అయిపోతాయో మనకి మన మైండ్ లో క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో మన కాన్షియస్ ఇంకెక్కువగా పనిచేస్తుంది. ఓకే, సో వేరే వాటి మీద ధ్యాస పోకుండా ఓకే మనమేంటి దేవుడు మనకి రివీల్ చేస్తారు. ఓకే, మనం మారాల్సిన విషయాలు కానీ లేకపోతే మంచి విషయాలు కానీ మనం ఏం చేయాలి అని మనకి పర్పస్ సో అవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మన మైండ్ ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటుందో,
ఆ సైలెన్స్ లో మనం ఎవరి మాట వింటామంట? దేవుని మాట. ఓకే సిస్టర్స్, సో దేవుని మాట మీరు వినాలంటే ఏం ప్రాక్టీస్ చేయాలి? సైలెంట్ గా ఉండాలి. సైలెన్స్ గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ డేలో 3 times. ఓకే, ఎర్లీ మార్నింగ్ మీరు పొద్దున ప్రార్థన చేసే ముందు, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి, ఓకే, మళ్ళీ ఈవినింగ్ పడుకునే ముందు ఒకసారి. ఓకే, సో జస్ట్ సైలెంట్ గా ఉన్నప్పుడు మీరు అది ప్రాక్టీస్ చేయాలి, వెంటనే రాదు. ఓకే, ఇప్పుడు చాలా మంది సిస్టర్స్ 30 seconds సైలెన్స్ గా ఉండాలంటే ఎంతో డిఫికల్ట్ అనిపించింది కదా. సో ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది కదా. మనం ఏదన్నా నేర్చుకోవాలి, కొత్తది ఏదైనా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఒక్కసారి చేస్తే వచ్చేస్తుందా? రాదు. రాదు. దాన్ని ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, సో ఆ సైలెన్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం మాట్లాడేదానికంటే ఎక్కువగా, ప్రార్థన కంటే ఎక్కువగా మనం ఏంటి, దేవుడి యొక్క వాయిస్ ని వింటాం. ఓకే సిస్టర్స్, సో మీరు గాడ్స్ వాయిస్ వినాలంటే సైలెంట్ గా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. ఓకే సిస్టర్స్, సో ఇది ఒక షార్ట్ లెసన్. సో ఇది త్రూ అవుట్ ద ఇయర్ మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు చూడొచ్చు దేవుడు మీతో ఎలాంటి విషయాలు మాట్లాడతారు. నెక్స్ట్ టైం మీరు మీటింగ్ లో కలిసినప్పుడు మీరు చెప్పొచ్చు, యూనో సైలెన్స్ గా ఉండడం ప్రాక్టీస్ చేశారా లేదా. ఒకవేళ చేస్తే ఎంత టైం వరకు సైలెంట్ గా ఉన్నారు, యూనో సైలెంట్ గా ఉంటే దేవుడు మీ ఎలా అనిపించింది మీకు, మీరేమన్నా దేవుడు మాట్లాడేది విన్నారా? ఓకే సిస్టర్స్, సో ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ మీటింగ్ లో పంచుకోవచ్చు. యా, ఓకే సిస్టర్స్, సో ఇది షార్ట్ లెసన్. మనము ఇది ప్రార్థన కంటే ముందు సైలెన్స్ గా ఉండడం ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ కళ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. షార్ట్ లెసన్. నిలవనక ఉన్నారా? హలో, ఉన్నా కళ. ఆకాష్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ కళ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ చాలా. అదే విధంగా శ్రీలక్ష్మి కూడా చాలా థ్యాంక్స్. నిజంగా చెప్పేదంటే మనం మౌనంగా ఉండాలంటే చాలా కష్టము. దాన్ని బట్టి అసలు ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకునేదంటే దేవునికి మేము కనెక్ట్ ఉండాలంటే మేము మౌనం పాటించాలి. మన సైలెంట్ గా ఉండి దేవునితో ఎక్కువ కనెక్షన్ వస్తుంది. దాని ప్రకారం మేము ఉండాలి. అది చాలా మంచి వాక్యం చెప్పింది శ్రీలక్ష్మి. థ్యాంక్స్ శ్రీలక్ష్మి. హలో, ఇంకెవరైనా పంచుకోవాలంటే కూడా పంచుకోవచ్చు. చెప్పండి. మౌనంగా ఉండాలంటే చాలా కష్టము, కాకపోతే మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనం చూడాలి. మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఎన్ని నిమిషాలు మనం మౌనంగా పాటిస్తామో అది చూసి మనం అనుకోవాలన్నమాట. ప్రతి పొద్దున కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ, పండుగ టైంలో కూడా మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఆటోమేటిక్ గా మనం నేర్చుకుంటాం అనమాట. నేర్చుకొని మనం మౌనం పాటిస్తే దేవుడు మనతో మాట్లాడేది వెళ్ళాక మనం ఏం మాట్లాడాడో అది మనం బైబిల్ వాక్యంలో చూసుకుంటే దేవుడు మనకి చేస్తారు కానీ తెలియజేయదు కదా. ఆ విధంగా మనం ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే వాక్యాన్ని మనం హృదయంలో బలపరుచుకున్నట్టు అయిపోద్ది. ఒక్కోసారి మనం మౌనం కూడా పాటించినప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి మనకి. కాకపోతే ఆ ఆలోచనలు పక్కన పెట్టాలా. మనం ఆలోచించేది, మనం ప్రాక్టీస్ చేసేది మనం అదుపరుచుకోవాలా. మన మైండ్ మనం అదుపరుచుకుంటే మనం చేయగలుగుతాం. దేవుడు అనుగ్రహం ఉంటే చేయగలుగుతాం, మనం చేస్తాం కూడా. చాలా నాకు మంచి అనిపించింది ఈ వాక్యము. శ్రీలక్ష్మి చెప్పింది. నాకు చాలా థ్యాంక్స్ తనకి. నాకు
ఈ వాక్యానికి నాకు మంచి జరిగి నేను ప్రాక్టీస్ చేయగలుగుతానని నేను అనుకుంటున్నాను. అది జరిగింది, చేస్తాను. మౌనం పాటించాం. ఎవరైనా ఏమన్నా కూడా మౌనంగా ఉండాలి, ఎదురు చెప్పకూడదు. అందులో కూడా ఉండాలి మౌనం. అదే ఆమేన్. కమ్ ఆన్ ఆంటీ. ఆంటీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. కళాకి థ్యాంక్స్ చెప్తున్నాను, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత లక్ష్మి, మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన అనుకుంటాం, ప్రార్థన చేస్తాం, గ్రూప్ లో కూర్చుంటాం. కొన్ని మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నాం అంటే ఒక వాక్యం గురించి కానీ ఏదైనా కానీ సరే మనం మాట్లాడుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని కూర్చుంటాం. ఎప్పుడైతే మన మైండ్ లో ఎన్నెన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి. అరే నాకు ఇది చెయ్యాలా, నేను అది చేసేది ఉంది, ఇది చేసేది ఉంది అని ఏదేందో అంటే ఏం లేనిది మనకు వస్తా ఉంటుంది. కానీ మౌనంగా ఉండి మనము దేవుణ్ణి ప్రార్థన చేయాలంటే అది మైండ్కి రానే రాదు. ఏదో ఒక గొడవ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, మైండ్ నిండిపోయి ఉంటుంది అనమాట ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే కూర్చుంటామని. కానీ ఈ రోజు మీరు నేర్పించిన వాక్యాన్ని బట్టి ఏంటంటే మనం ఎప్పుడైతే మీరు ఏదైతే చెప్పారో ఒక 30 సెకండ్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని మన మైండ్ ని ముందు క్లియర్ చేసుకొని ఇవన్నీ నాకు కాదు, నేను దేవుని ముందు నేను ప్రార్థన చేయాలి కాబట్టి నా మైండ్ లో నుంచి ఇదంతా తీసేయాలి. ఉట్టి దేవుణ్ణి మనం ఏదైతే అడుగుతున్నామో అది అడగాలి. ఈ మైండ్ లో నుంచి ఏదైతే ఉందో అది తీసేసి మన మైండ్ ఖాళీ చేసి దేవునికి స్థానం ఇవ్వాలి అని చెప్పినానని ఈ రోజు మీరు నేర్పించారు. దాన్ని బట్టి చాలా సంతోషం అమ్మా. ఇక మీదట కూడాను మేము ఏది కూడాను ప్రార్థన చేసే ముందు నిజంగా ముందు దేవుణ్ణి మనం తలుసుకొని తప్పకుండా ఆయన మనకు ఆ శక్తిని మనకి ఇవ్వాలని చెప్పినానే నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు చూడు సైతానికి తొందరగా దారిస్తాం, ఇది అది అని చెప్పినానని ఎప్పుడు ఆలోచన, ఇంటి ఆలోచనలు లేకపోతే వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఇవే నిండి ఉంటాయి మనకి. కానీ అట్లా కాకుండా దేవుడికి మనం స్థానం ఇచ్చి దేవుడిని ఏదైతే మనం అడగబోతున్నామో అది మనకి ప్రతిఫలంగా మనకి దొరకాలి, దేవుడు మనకి దానికి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పినానంటే నిజంగానే మన మైండ్ ముందు ఖాళీ చేసి దేవునికి స్థానం ఇవ్వాలి ముందు. అది నేను నేర్చుకున్నాను శ్రీలక్ష్మి. చాలా థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. కెన్ ఐ షేర్? చెప్పండి. నాకు ముఖ్యంగా షార్ట్ అండ్ బ్రీఫ్ మంచి ఎగ్జాంపుల్ ఎలిజాని ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ వెన్ గాడ్ అంటే ఎప్పుడు దేవుడు ఆయనకి సమాధానం ఇచ్చారు అనేది మంచి స్క్రిప్చర్ తీసుకొని స్క్రిప్చర్ రిలేటెడ్ గా షార్ట్ అండ్ బ్రీఫ్ చెప్పింది శ్రీలక్ష్మి. చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్. ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఈ వారం అంతా కూడా ప్రాక్టీస్ చేసి ఎలా చేయగలుగుతున్నాము, వచ్చినటువంటి ఇబ్బందులు ఏముంటాయి ఇలాంటి ప్రాక్టీస్ చేయడానికి అనేది నేను చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా అందరు ఆంటీస్ కూడా ట్రై చేసి మౌనంగా ఉండడానికి 30 సెకండ్స్ ప్రేయర్ ముందు ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ కళా ఫర్ సచ్ మీటింగ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. ఇంకెవరైనా పంచుకుంటారా? అందరినీ నేను బలవంతం పెట్టేస్తున్నానా? లేదంటే శ్రీలక్ష్మి కళ చెప్పండి. వెంకమ్మ ఆంటీ చెప్పండి. ఆంటీ చాలా థ్యాంక్స్ రా, మంచిగా శ్రీలక్ష్మి మంచి వాక్యం ఇచ్చింది. ఎప్పుడైనా మనం ఇంతవరకు నేను కూడా వినపడట్లేదా ఆంటీ? వినరాట్లేదా? వినపడుతుంది. వినొస్తుందమ్మా? వినపడట్లేదా? మీకు వినపడుతుంది ఎవరికైనా? మైక్ ఓపెన్ చేస్తుంది. చెప్పండి. ఎప్పుడు దేవుడి ముందు కూర్చొని ప్రార్థన చేస్తుంటాం గాని దేవుడితో మాట్లాడుతున్నా గాని పైన ఆలోచన చేయో వస్తుంటాయి. ఇంతవరకు మన మైండ్ అనేది దేవుడికి సంబంధంగా ఉండలేదు. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము, ఏదేదో గుర్తుకొస్తుంటుంది మన మైండ్ లోకి. మౌనం పాటించలేదు అన్నట్టు. ఇంతవరకు మౌనం పాటించలేదు కాబట్టి ఈ రోజు నేర్చుకుంది మౌనంగా పాటించి దేవుడికి ఒక అరగంట అయినా గంట అయినా సమయం ఇవ్వాలంటే ఏది రానికుండా మనం ట్రై చేయాలి. మన మైండ్ లోకి ఏమన్నా చెడు ఆలోచనలు కానీ మంచి ఆలోచనలు కానీ ఏ కుటుంబంలో కానీ బట్టి కానీ ఏవి పెట్టుకోకుండా దేవుడికి టచ్ లో ఉండాలంటే అన్ని వదిలేసుకొని మన బ్రెయిన్ లో దేవుడికి కాసేపు సమయం ఇచ్చి ఖాళీగా పెట్టుకొని
ఆ మంచి ప్రార్థన కలిగి ఆయనతో సంబంధం కలిగి మంచి ప్రార్థన కలిగి ఉండాలని దేవుడికి ఇంకేడించి ప్రార్థన చేసుకుని ముందు నాకు ఏ మైండ్ లోకి ఏమి రావద్దని ఈ రోజు నేను నేర్చుకున్నాను. మంచిగా ఉండాలని కొద్దిసేపు అయినా సరే ఆ ఆ చెడు ఆలోచనలు రాకుండా పైగా ఇవన్నీ ఏమి లేకుండా ఖాళీగా పెట్టుకొని ఆ ఖాళీ మైండ్ తోటి మంచిగా హృదయం అంతా దేవుని పట్ల పెట్టి ప్రార్థన చేసుకోవాలని వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచిగా ఈ రోజు వాక్యం చెప్పినందుకు వందనాలమ్మ. మైండ్ మంచిగా పెట్టుకొని దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, మౌనంగా పాటించాలి. ఆ మౌనం అనేది మనకి మంచిగా ఉంది, అదే నేర్చుకొని అదే పాటించాలని నేను నేర్చుకున్నాను. మంచిగా ఈ రోజు మాకు ఇచ్చావు, ఇంతవరకు మౌనం పాటించలేదు, అది పాటించాలని నేర్చుకున్నా. థ్యాంక్స్ అమ్మా. ఆమేన్. కమ్ ఆన్. చాలా చక్కగా మాట్లాడారంటే మీరు. థ్యాంక్ యూ. ఆంటీ బాగా నేర్చుకుంటున్నారు ఈ మధ్య, బాగా అన్నిట్లో పాల్గొంటున్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు. తను నిజంగా బాగా డెవలప్ అయ్యారు. కానీ వాక్యంలో కానీ పాట కూడా పాడుతుంది ఈ మధ్య, పాటలు కూడా పాడుతున్నారు. మిమ్మల్ని అందరికి చూసి దేవుడు మిమ్మల్ని అందరికి చూసి నేర్చుకోమని నాకు వాగ్దానం ఇచ్చాడు. లోకేశ్వరి అంటే చెప్తున్నారా? అలాగే. బైబిల్ చదువుకోవడానికి కూడా మీకు అవకాశం నీకు. మీరు చెప్పండి ఆంటీ. ఎన్నెన్నో అడిగేస్తాం, ఎంతో ప్రార్థన చేస్తాం, ఎన్నో చేస్తాం, గాని దేవుడి మాట వినాలి అని కొంతసేపు కూడా మౌనంగా ఉండలేం. అయిపోయింది ప్రార్థన, ఆమెను అనుకుని లేచిపోతాం. అలా కాకుండా ప్రార్థనకు ముందు కూడా, ప్రార్థన అయిన తర్వాత కూడా కొంచెం సేపు దేవుడు ఏమన్నా చెప్తాడేమో, మాట్లాడతాడేమో అన్నని, అందరితో మాట్లాడిన దేవుడు మనతోటి కూడా మాట్లాడచ్చు కదా. ఆ రకంగా మనం కొంచెం మౌనంగా ఉండి ఆలోచనలు వద్దు, ఏ ఆలోచనలైనా సరే, ఏ బాధలైనా, ఏ చింతలైనా ఆయన మీద ఈ దేవాన్ని నువ్వే చూసుకొని మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. 62వ కీర్తన 1వ వచనం, ఆ ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. అలాగే 5వ వచనం కూడా, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వల్ల నిరీక్షణ. వినడానికి ఏకాగ్రత కావాలి, వినడానికి 30 సెకండ్లే ఉండలేకపోయామంటే ఇంకా ప్రాక్టీస్ చేసి మౌనం పాటించడానికి అలవాటు చేసుకుందాం. ఈ వయసులో మాకు కావాల్సింది అదే అని ఈ మధ్య చెప్పినందుకు శ్రీలక్ష్మికి థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ ఆల్ ద ఆంటీస్. మీ సమయం తీసుకొని మరి వాక్యం వినడానికి వచ్చినని బట్టి చాలా సంతోషం. ఇంకెవరైనా పంచుకుంటారా? చెప్పండి ఆంటీ. దేవుని ప్రార్థించడం అంటే ఏకాగ్రత కావాలి మనకు. ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ఏది కావాలంటే పొద్దున మనం లేచినప్పుడే మనము ఎక్కడ కూడా మనకు నిశ్శబ్దం ఉంటుంది కాబట్టి కనెక్షన్ ఉంటుంది, వేరే ఏ శబ్దం కూడా రాదు అసలు. కాబట్టి మనం అర్ధగంట కానీ ఎన్ని నిమిషాలని కాదు, అర్ధగంట కానీ గంట కానీ ఒక పావు గంటనే కానీ దేవునికి మన హృదయాన్ని విప్పి ఆయన అడిగితే తప్పకుండా మనకి ఏదైనా అనుగ్రహిస్తాడు. అప్పుడే మనకు నిశ్శబ్దం అనేది ఉంటది. మధ్యాహ్నం చేస్తుంటే అక్కడ శబ్దం, ఇక్కడ శబ్దాలు అన్ని వస్తూ ఉంటాయి. మన మైండ్ కూడా సరే ఒక దగ్గర ఉండనే ఉండదు. కాబట్టి మనము సాయంకాలం వేళ దేవుని ప్రార్థించేటప్పుడు దేవునికి మనకు ఏకాగ్రత ఉంటది. పొద్దున కూడా 5 గంటలకు లేచి మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అప్పుడు కూడా ఏకాగ్రత ఉంటుంది. మన మైండ్ అనేది దేవునితోటే ఉంటది కానీ ఇతర దేనికి కూడా పోదు. కాబట్టి నేను నేర్చుకుంది ఏమంటే పొద్దున దేవునితో నాకు కనెక్షన్ కావాలంటే, దేవునితో నేను మాట్లాడాలంటే, నాతో దేవుడు ఉండాలంటే పొద్దున్న లేచి నేను అనుకుంటాను. పొద్దున సాయంకాలము 2 పూటలు దేవుడు మౌనంగా ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా, మా హృదయం లోపల కూడా ఏది లేకుండా, కల్మషం కానీ ఏదైనా ఆలోచనలు కానీ ఏది లేకుండా దేవుని ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి మౌన ప్రార్థన చేయాలని చెప్పేసి శ్రీలక్ష్మి చెప్పింది. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆంటీ.
ఇంకెవరైనా విజయవాడ అటు ఇటు అందరికి ఎవరైనా పంచుకుంటారా ఆంటీ? ఓకే. Kala, can I just add one more thing? Is that okay? Yeah. ఓకే. సో ఇప్పుడు ఇవాళ ఇది నేర్చుకున్నారు కదా, రేపు చర్చ్ లో అందరు కలుస్తారు. సో మెసేజ్ అయిపోయాక నేను మనకి ఫెలోషిప్ అంటాం కదా, గుడ్ టైమ్ ఆఫ్ ఫెలోషిప్. సో ఆ ఫెలోషిప్ టైంలో మీరే చేసుకోకుండా ఫెలోషిప్ వేరే వేరే సిస్టర్స్, మ్యారీడ్ సిస్టర్స్ కావచ్చు, సింగిల్ సిస్టర్స్ కావచ్చు. సో ఒక్కొక్క ఆంటీ ఎవరినైనా చూస్ చేసుకొని చర్చ్ లో వాళ్ళని పక్కకు కూర్చోబెట్టుకొని మీరు ఏం నేర్చుకున్నారు వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఓకే అందరు ఆంటీస్? సో నేను రేపు చూస్తాను చర్చ్ లో ఎవరెవరు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీటింగ్ అడిగినప్పుడు శ్రీ అడుగుతా ఉండనమాట, ఎవరిని ఇన్వైట్ చేసినా అందరు అడుగుతా ఉంటారు ఏ టాపిక్ అయినా చెప్పాలనేసి. సో నేను అందరికీ ఒకటే చెప్తాను, దేవుడు మీకు ఏ స్పిరిట్ లీడ్ చేస్తే అది అని. ఐ వాస్ ప్రేయింగ్ అనమాట, సంథింగ్ న్యూ ఇయర్ స్టార్టింగ్ అవుతుంది, ఏమి కొత్తగా దేవుడు ఏదో ఒకటి మాట్లాడతారు అని చెప్పేసి. ఎందుకంటే చాలా ఈ లాస్ట్ ఇయర్ అంతా చాలా డిఫరెంట్ టాపిక్స్ లో, అంటే ఎక్కువగా చాలా కనెక్షన్స్ దేవుడితో ఉండే స్క్రిప్చర్స్ కానీ మెసేజెస్ కానీ చాలా డీప్ మెసేజెస్ విన్నాము. అండ్ ఐ వాస్ థింకింగ్ ఈ ఇయర్ సంథింగ్ షుడ్ బి డిఫరెంట్ అనేసి. బట్ ప్రైజ్ గాడ్ యూ బ్రాట్ ఏ డిఫరెంట్, ఏమంటారు డిఫరెంట్, ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ యాక్చువల్లీ. మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు ఆడవాళ్ళంటే అనగానే నాకు నోట్ల నుండి వచ్చేసింది ముచ్చట్లు అని. మళ్ళీ ఆంటీస్ అందరు నేను బయటకు వచ్చి ఈ జూమ్ లో నుంచి వచ్చి కొట్టేస్తారని ఏం మాట్లాడలేదు. సో దట్స్ ట్రూ. వెన్ అందరు ఆడవాళ్ళు కలిస్తే ఎక్కువగా మాటలు వస్తాయి, కానీ నిమ్మలంగా ఉండడము అనేది చాలా కష్టం. బట్ ఏదైతే ఏలియా అంత తుఫాన్లు అన్ని వచ్చినా గానీ సద్దు మనిగిన తర్వాత ఆ వర్డ్ నిమ్మలంగా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడారంట. అంటే మన మనసుని, మన ఎస్పెషల్లీ ఉమెన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, ఇంట్లో పని ఉండొచ్చు, హస్బెండ్ ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, బ్రెయిన్ ఎప్పుడో 24/7 నడుస్తూనే ఉంటది ఈవెన్ పడుకున్నా గానీ. ఆ బ్రెయిన్ ని కామ్ చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. ఈవెన్ కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తున్న పక్క వాళ్ళు మన బ్రెయిన్ నిమ్మలంగా ఉండదు యాక్చువల్లీ. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, చెప్పేస్తున్నాం అంతే, ప్రేయర్ చేసేస్తున్నాం కానీ వినడం చెయ్యట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు వినట్లేదు అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి నేను చెప్తున్నాను కానీ నేను దేవుడు మాట వినట్లేదేమో, అందుకే నేను లాక్ అవుతున్నాను అని అనిపించింది. సో దేవుడు మేబీ మీ ద్వారా మరొకసారి హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. వరి అవుతా ఉంటాం కానీ బట్ ఏది ముఖ్యమైనది చేయలేకపోతా ఉంటాము. సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ దిస్ ఇయర్. 30 నిమిషాలు 3 times అది కూడా కామ్ గా ఉండడం. సో చిట్టమ్మ అంటే అన్నట్టు అండ్ శౌర్య అంటే కూడా ప్రెస్ చేశారు, ప్రాక్టీస్ చేస్తాము అనేసి. సో అందరము విల్ ట్రై టు దిస్ ఇయర్ మనం ఎక్కువగా మన మనసుని మన బ్రెయిన్ ని నిమ్మలంగా ఉంచుకోవడానికి, ఇంకా దేవుడు మాట వినడానికి, సైలెంట్ గా ఉండడానికి, మనము కామ్ గా ఉండడానికి మనము ట్రై చేద్దాం. ఓకే, సో నేను అది నేర్చుకున్నాను. నేను కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి. సో ఎవ్రీ టైం కలిసినప్పుడు నెక్స్ట్ మీటింగ్ లో అందరూ అడుగుతారు ఎంతమంది ఫాలో అవుతుంటారు, ఏం అవుట్కమ్ అన్ని. ఓకేనా? సో మనకు ఒక ఛాలెంజ్ దొరికింది, ఈ ఛాలెంజ్ ని మనం అందరము ఈ ఇయర్ ఫోకస్ చేద్దాం డిసెంబర్ వరకు. ఏమేనా ఆంటీస్? కమ్ ఆన్. Amen. Thank you, Shri. Thank you for the wonderful message. Thank you for the scriptures also very apt. You can. Amen. So we'll pray and after that you can have fellowship. నేను ప్రే చేస్తాను. సర్వోన్నతుడా, సర్వాన్ని సృష్టించిన గొప్ప రాజా, మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా మరి ఎంతో అద్భుతమైన దేవుడో తండ్రి. ప్రభా మరి
మీ ముందు నించోడానికి కూడా అర్హత లేని మాకు తండ్రి ప్రభు మీ యొక్క అర్హతను కల్పించారు. దేవా మీరు అత్యున్నత సింహాసనంపై కూర్చున్నారు తండ్రి ప్రభా. మరి ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి వేలాది వందనం తండ్రి. మరి ఆ బిడ్డను ప్రభా మీరు 100 1000 ఎదిగేలా సహాయం దయచేయండి తండ్రి. ఆత్మీయంగా మరి విని శ్రీలక్ష్మి మీద బలపరచండి, వాళ్ళ పిల్లల్ని మీ యొక్క కాపుదల కాచండి తండ్రి దేవా. మరి వాక్యము ఎంతో అద్భుతంగా ఉంది తండ్రి దేవా. మరి ఎన్నోసార్లు మేము చెప్పేది చెప్తా ఉంటాం కానీ తండ్రి ప్రభా మీరు మాకేం చెప్తున్నారు, ఏమి కోరుకుంటున్నారో వినే పరిస్థితిలో లేకుండే తండ్రి ప్రభా. మరి ఈ ఇయర్ మీరు సహాయం దయచేయండి, మా యొక్క మనసుల్ని ప్రభా నిశ్శబ్దంగా పెట్టుకోవడానికి తండ్రి ప్రభా, మీ పైన కేంద్రీకరించడానికి, మా హృదయాల్ని ఏకాగ్రత కలిగి ఉండడానికి తండ్రి ప్రభా. మరి మీరు ఏం మాట్లాడుతున్నారో వినే హృదయాల్ని మాకు దయచేస్తారని నేను నమ్ముచున్నాను తండ్రి ప్రభా. మరి ప్రతి ఆంటీని తండ్రి ప్రభా పేరు పేరున ప్రభా మరి మీరు ఎన్నుకొని మమ్మల్ని తండ్రి ప్రభా మరి బలపరిచారు తండ్రి ప్రభా. మరి వారందరి ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి, వారిని ఈ సంవత్సరం అంతా తండ్రి మీ యొక్క కాపుదలలో కాండి తండ్రి ప్రభా. వారి ఆరోగ్య విషయంలో ఏంటి, ఆత్మీయ విషయంలో ప్రభా, మరి కుటుంబాల్లో మీరు ఉండి మీరు నడిపించండి తండ్రి ప్రభా. మీరు ఎంతో కరుణ కలిగి ఉన్న దేవుడుగా ఉండి ప్రభా మాకు సహాయం చేస్తున్నందుకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. అద్భుతకర్త ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభా. మరి ఈ సంవత్సరం అంతా తండ్రి ప్రభా మీ ఆధీనంలో పెట్టుకొని మా జీవితంలో మీరు ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారని ప్రభా, మరి ఎంతో మందికి మాదిరికరంగా ఉండేలా మా సహాయం దయచేస్తారని నమ్ముచు సమస్తము మీ చేతిలాగా అప్పగిస్తూ ఏ సత్పరిశుద్ధ నామమున బతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు మాట్లాడుకోవచ్చు అందరు. ఎవరైతే పంచుకోలేదో ఇప్పుడు మాట్లాడుతూ పంచుకోవచ్చు. ఏమలేదంటే మాట్లాడండి ఆంటీ. అమ్మా దేవుడు ఆదరించి ఆశీర్వదించి నాకు ఎక్కువ వయసు ఇచ్చాడు. ఇచ్చిన వయసుని బట్టి నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. ఎందుకంటే మీ అందరికంటే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా నేనే పెద్ద అని అనుకుంటున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తున్నా. నాకు ఇచ్చిన దీర్ఘాయుష్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రెండోది, నేను ప్రార్థన చేసుకునేటప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల మధ్య అందరూ ప్రార్థన ముగించుకోవాలి, చక్కగా చేసుకోవాలని అనుకుంటాం. నాకున్న సమస్యలన్నీ ఆలోచనలే వస్తాయి, కానీ ముందు ప్రార్థించక ముందు సమస్యలన్నీ వస్తాయి. మౌనం అనేది రావట్లేదు. కాబట్టి నేను జాగ్రత్తగా ఆలోచించుకుని కంప్లీట్గా నా మైండ్ నేను బ్లాక్ చేసుకుని మౌనం పాటించి తర్వాత ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు ఈ విషయంలో సహాయం చేస్తాను విశ్వసిస్తున్నాను. ఈమెనమ్మా. చిట్టమంటే ఏమో చెప్తున్నారంటే మీరు? నాకెందుకో చాలాసేపటి నుంచి మ్యూట్ లో ఉంది. ఏం లేదు, 30 minutes కాదురా, 30 seconds. మళ్ళీ ఒక్కోసారి 30 minutes అంటే అసలే బుర్ర 30 seconds ఉండను, బుర్ర 30 minutes ఎక్కడ ఉంటుంది అనేది భయం వచ్చేసింది నాకు. అందుకని మళ్ళీ ఒకసారి అందరికి జ్ఞాపకం చేస్తున్నా 30 seconds. తర్వాత మనం అలా ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేసి ప్రే చేయగలిగితే మనకి దేవుడు మనశ్శాంతి, మనకు అడిగినటువంటి మన సమస్యల్ని తీర్చడం అన్నిట్లో ఆయన వినడానికి ఆయనకి అవకాశం మనం ఇచ్చినట్లు. అది ఆయన వినడానికి కొంచెం సమయం ఇవ్వాలి, ఆయన చెప్పింది మనం వినాలి. కాబట్టి ఇది ఎంతవరకు చేయగలం అనేది నేను ఈ వారం అంతా నేను వచ్చే ఆదివారం నేను వచ్చినా రాకపోయినా కొంతమందితోనైనా చెబుతాను. శ్రీలక్ష్మి అండ్ ముఖ్యంగా షార్ట్ అండ్ బ్రీఫ్, you have stimulated us to concentrate our prayer on God and be silent in our prayers. Thank you, Sri Lakshmi, and thanks for Kala for conducting it so well. అందరినీ చూసినందు చాలా సంతోషం. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మనం అందరం కలిసి ఈ రోజు మాట్లాడుకోవడానికి. ముఖ్యంగా విజయవాడ నుంచి ఆంటీ వచ్చారు, తర్వాత ఇక్కడ సీతామహాలక్ష్మి గారు, ప్రేమలత గారు కూడా ఉన్నారని అనుకుంటున్నాను.
చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఆంటీ ఫర్ కరెక్టింగ్. సో 30 seconds తో స్టార్ట్ చేసి 2 minutes వరకు ఓకే ఓకే ఈ వారం అంతా 30 seconds అట్లా చేస్తూ సమయం కొంచెం పెంచుకుంటూ 2 minutes Okay. at least, minimum 2 minutes. Okay. Thank you for correction. I have not listened to that 2 minutes. Think carefully. Old age problem. No problem, aunty. Thank you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కరెక్షన్ ఆంటీ. దట్స్ ట్రూ. అందుకే Love you. వినడం నేర్చుకోవాలి, మౌనంగా ఉండి వినడం నేర్చుకోవాలి. అవును. ఏజ్ ప్రాబ్లం కాదంటే వినడం ప్రాబ్లం. అది ఏజ్ పెరిగిన కుందికి సమస్యలు ఎక్కువ అవుతాయిరా. ఏజ్ పెరిగిన కుందికి సమస్యలు ఎక్కువ అవుతాయిరా. అర్థం చేసుకోండి. ఓకే, ఆమేన్ ఆంటీ. థ్యాంక్ యూ ఆల్. ఓకే, లవ్ యూ ఆల్. బాయ్. బాయ్ టేక్ కేర్ ఆంటీ. బాయ్. అందరికీ చిట్టమ్మ గారికి అందరికి బాయ్ అందరికి బాయ్ అమ్మా. బాయ్ విమలమ్మ గారు. బాయ్. శ్రీలక్ష్మి, రాణి, రాణి సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్స్. రాణి మంచి పాటలు. అందరికి బాయ్. బాయ్ 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 బాయ్. శాంతి ఆంటీ జాయిన్ అయినందుకు చాలా సంతోషం ఉంది. కృష్ణవేణి ఆంటీ. కృష్ణవేణి ఆంటీ. శాంతి వాళ్ళ బాయ్ ఆంటీ. అక్కడ శాంతి అని ఉంటే అది శాంతి పేరు వచ్చేస్తా ఉన్నది. శాంతి వాళ్ళ అత్తయ్య గారు. విజయవాడ శాంతి. అందులో సీతామహాలక్ష్మి గారిని ఒకసారి చూపెట్టండి. సీతామహాలక్ష్మి గారు బాగున్నారా? మీరు బాగున్నారుగా? బాగున్నాను. ఇన్నాళ్ళకి ఇప్పుడు కనపడ్డారు కదా. అవునమ్మా. వెరీ ఆంటీ చూస్తున్నాను, చాలా సంతోషపడతా ఉన్నారు మీరు అందరు షేర్ చేస్తా ఉంటే. అవునవును. ఆంటీ బుధవారం కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఎవ్రీ వీక్ ఆంటీ ఉంటారు. గుడ్. థ్యాంక్స్ ఆంటీ ఫర్ జాయినింగ్. విజయలక్ష్మి ఆంటీ పక్కన జయలక్ష్మి. వాళ్ళ మమ్మీ భాను గారు గ్యాంగ్ అంతా అక్కడే కూర్చున్నారండి. మీ గ్యాంగ్ అంతా వెళ్ళిపోయిండ్రా? లేదు, ఎవరు ఫోన్ చేస్తున్నట్టున్నారు. థ్యాంక్ యూ ఆంటీస్ ఫర్ జాయినింగ్. బాయ్ కళా. థ్యాంక్ యూ. బాయ్ మా. బాయ్ బాయ్ అందరికి. బాయ్ ఎవ్రీవన్. బాయ్ శాంతి. బాయ్ ఆంటీస్. బాయ్. థ్యాంక్స్ రాణి. రాణి కనపడలేదు. హలో బాయ్. చెప్పమంటారు వచ్చారు ఇప్పుడు. బాగా కనపడుతున్నారు. నమస్కారం అండి. ఓకే మా. ఓకే బాయ్. నమస్కారం అమ్మా. మీరు కొంచెం సేపు కనపడిపోతే ఎక్కడున్నారు ఏమయ్యారు అనిపించింది. జయలక్ష్మి బాగున్నారా? బాగున్నాను అమ్మ. శాంతి వాళ్ళ మమ్మీ జయలక్ష్మి అండి. అంటే మీ హెల్త్ ఎలా ఉందండి? ఓకేనా ఇప్పుడు? చెప్పలేనురా. అప్పుడప్పుడు ఒంట్లో సర్దులేదు పర్వాలేదమ్మా, చూద్దాం. ప్రే చేయండి. ఇంకా నా అంతా మరీ కుదరబడినట్టు అనలేదు. కోల్డ్ అది పోవడం లేదు. ఎందుకో తెలియట్లేదు. వెదర్ కూడా తగ్గట్లేదు కదా. మళ్ళీ ఈ 2 వారాల నుంచి నాకు పట్టుకున్న పీడిస్తుంది ఇదే. అది ప్రే చేయండి కాస్త. బాగుంటే వస్తా, చెప్పలేనురా. షూర్ ఆంటీ. ఓకే, లవ్ యూ ఆల్. ఓకే బాయ్. గాడ్ బ్లెస్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. హేమలత ఆంటీ అండి అమ్మా, మీది గ్రూప్ లో ఉన్నారు కదా ఆంటీ, రాలేదా మీకు? రాలేదు.
అవునా? అలా ఎలా అవుతుంది? మీ వాట్సాప్ యాక్టివ్ లేదా? మీరు లింక్ అని ఇచ్చినా కూడా దానిలో కూడా రాలేదు. మేరీ గారు పెట్టారు తర్వాత. నేను పంపించింది రాలేదా? రాలేదు. ఓకే. నవజకు పంపించాను, యాంటనీకి పంపించాను, గ్రూప్ లో మీకు పెట్టాను. మమ్మీ రాలేదా? కళ వచ్చారు. ఎక్కడ కనపడి ఇంట్లో వాళ్ళ మనమడు గందరగోళం చేస్తూ ఉంటాడు కదా, హంగామా చేస్తాడని సైలెంట్ లో పెట్టారు. అవునా? వాడికి ఫోన్ కావాలి, వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకొని పెట్టారనమాట. మేరీ కనెక్షన్ వచ్చిందో లేదో తెలియదు కదా. కర్నూలు మేరీ ఆంటీ ఉండే ఆంటీ ఉన్నారు, ఇందాక దాకా ఉండిన్నారు. ఇంకా తను మాట్లాడుతూ ఉన్నారు అనమాట, పనిలో ఉన్నారో మరి ఏంటో తెలీదు. ఏదో ఊరికి వెళ్తున్నారు. మధ్యలో వరకు ఉన్నారు, మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. లిడియా ఆంటీ కూడా ఫుల్ గా అటెండ్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. లిడియా ఆంటీ, మేరీ ఆంటీ లైన్ లో ఉండే. పుష్పలత ఆంటీ జాబ్ లో ఉన్నట్టున్నారు, జాయిన్ కాలేదు అనుకుంటాను. ఓకే ఓకే. ఒక్క పుష్పలత ఆంటీ జాయిన్ అవ్వలేదు, ఇంకా అటు స్వైప్ ఎవరన్నా జాయిన్ అవ్వలేదా? మిగతా వాళ్ళందరూ ఏమో మంగళ జాయిన్ అయిందో లేదో మరి. మంగళ కనబడలేదు, కాలేదు. మేము షేర్ చేసుకుంటాంలే వెన్స్డే మీటింగ్ అప్పుడు. షూర్ ఆంటీ. మంగళతో. ఓకే. శ్యామల వచ్చిందా? శ్యామల అంటే వచ్చారు, శ్యామల అంటే వచ్చారు కానీ అన్మ్యూట్ లో చేయలేదు, మ్యూట్ లో ఉన్నారు. సరే సరే, ఓకే రా, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ 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 ఎవ్రీవన్. బాయ్ బాయ్. బాయ్ అండి.